శ్రీమాత్రే నమః. జూన్ 15వ తేదీ ఆదివారం నుంచి జూన్ 21వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ వారం ప్రారంభంలో మనోధైర్యంతో ముందుకు సాగండి. వ్యవహార అనుకూలత ఉంటుంది. సమర్థతను చాటుకుంటారు. పరిచయాలు బలపడతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో మీ జోక్యం అనివార్యం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. యత్నాలను కొనసాగించండి. గురు శుక్రవారాల్లో ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. ఆత్మీయుల సాయం అందుతుంది. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. కొన్ని విషయాలను పట్టించుకోవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వేడుకల్లో పాల్గొంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రతను వహించండి. వారం మధ్యలో సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. స్త్రీలకు అకాల భోజనం వలన ఆరోగ్యంలో చికాకులు తప్పవు. స్త్రీలకు పుట్టింటిపై మమకారం పెరుగుతుంది. ఏవైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తినా తాత్కాలికమేనని గ్రహించండి. ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభించగలవు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ముఖ్యమైన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. వారం చివరిలో ఆరోగ్యం మెరుగుపడి ఉపశమనం లభిస్తుంది. కోర్టు వివాదాలు కొలిక్కి వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కీలక విషయాలపై చర్చిస్తారు. వాహన యోగం. నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు పొందుతారు. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలమైన సమయం. పారిశ్రామిక వర్గాల ఆశలు ఫలిస్తాయి. శివాష్టకం పఠించండి. మేషరాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో ఆదిత్య హృదయం పఠించండి. మంచిది. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ అశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ వారం ప్రారంభంలో ఆర్థికంగా కుదుటపడతారు. అవసరాలకు ధనం అందుతుంది. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. సంతానం పై చదువులపై శ్రద్ధ వహిస్తారు. విద్యా ప్రకటనలను విశ్వసించవద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శనివారం నాడు పరిచయం లేని వారితో జాగ్రత్త. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దూరపు బంధువుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గృహ మార్పు కలిసి వస్తుంది. పెద్దల ఆరోగ్యం సంతృప్తికరం. నూతన వ్యాపారులకు అనుకూలం. హోల్సేల్ వ్యాపారులకు ఆశాజనకం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. ఉపాధ్యాయులకు పదోన్నతి. విందుల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి. ప్రయాణం తలపెడతారు. వారం మధ్యలో ఏదైనా అమ్మకానికై చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇతరుల సలహా కంటే సొంత నిర్ణయాలే మేలు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల పట్ల నష్టపోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. రుణ ఒత్తిళ్లు తొలగి ఊరట చెందుతారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. ఈ వారం చివరలో ఆస్తుల కొనుగోలులో సమస్యలు తీరి ఒడ్డున పడతారు. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. విలువైన వస్తువులను సేకరిస్తారు. వ్యాపారాలు మొదట్లో కొంత నిరాశ కలిగినా క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ప్రశంసలు పొందుతారు. కళారంగం వారికి అనూహ్యమైన అవకాశాలు దక్కవచ్చు. వృషభ రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో రాఘవేంద్ర స్వామి స్తోత్రాలను పఠించండి. సకల బాధల నుంచి బయటపడతారు. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఒత్తిళ్లకు లొంగవద్దు. ఆందోళన తొలగి కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సంప్రదింపులకు అనుకూలం. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. యత్నాలను విరమించుకోవద్దు. పనులు సాగక విసుగు చెందుతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది.
అవసరాలు చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిర్మాణాలు మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. నోటీసులు ముఖ్యమైన పత్రాలు అందుతాయి. పుణ్యకార్యంలో పాల్గొంటారు. వాహన చోదకులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వారం మధ్యలో వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు మినహా ఇబ్బందులు ఉండవు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. వసతి ఏర్పాట్ల విషయంలో చికాకులు ఎదురవుతాయి. సజ్జన సాంగత్యం సభలు సమావేశాల్లో గౌరవం పొందుతారు. రాజకీయ రంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం ఉంటుంది. అనుకున్న సమయానికి సొమ్ము సమకూరుతుంది. రుణాలు తీరి ఊరట లభిస్తుంది. వారం చివరిలో పోటీ పరీక్షల్లో విద్యార్థుల విజయం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అధిక లాభాల సూచన. ఉద్యోగాలలో కొన్ని అవాంతరాలు తొలగి ఊరట లభిస్తుంది. రాజకీయ వర్గాలకు మరింత సంతోషదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారి వారం ప్రారంభంలో పెద్దల సలహాను పాటించి గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. నలుగురిలో మంచి పేరును తెచ్చుకుంటారు. ఊహలు అంచనాలు ఫలిస్తాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. స్థిమితంగా ఆలోచించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. శుభకార్యంలో పాల్గొంటారు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఖర్చులు సంతృప్తికరం. వస్తువుల కొనుగోలులో నాణ్యతను గమనించండి. చెల్లింపులు నగదు స్వీకరణలో జాగ్రత్త. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. బ్యాంక్ వివరాలు గోప్యంగా ఉంచండి. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. వస్త్ర ఫ్యాన్సీ మందుల వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి అధికం. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. వారం మధ్యలో వృత్తి వ్యాపారులకు సమస్యలు ఎదురైనా ఆదాయానికి కొదవుండదు. సోదరి సోదరుల మధ్య అనుబంధాలు బలపడతాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులను విడిపించుకుంటారు. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులు విద్యార్థులు సత్తా చాటుకుంటారు. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. వారం చివరలో ఆస్తి వ్యవహారాలలో ఇబ్బందులు తొలగుతాయి. అనుకున్న విధంగా ధనలాభం కలుగుతుంది. వాహనాలు భూములు కొనుగోలు యత్నాలు సానుకూలం. వ్యాపారాలలో కొన్ని చిక్కులను అధిగమిస్తారు. ఉద్యోగాలలో మరింత గుర్తింపు వస్తుంది. పారిశ్రామిక వర్గాలకు సమస్యలు తీరుతాయి. కర్కాటక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ తండకం పఠించండి. హనుమ ఆలయ దర్శనం కూడా మంచిదే. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సింహరాశి వారికి వారం ప్రారంభంలో ఖర్చులు విపరీతమైన అవసరాలు నెరవేరుతాయి. కొన్ని అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటే ధనలాభం గోచరిస్తుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. అవకాశాలు చేజారినా మంచిది. త్వరలో శుభవార్తను వింటారు. పనులు నిదానంగా సానుకూలమవుతాయి. వేడుకలకు హాజరవుతారు. మీ కలుపుకొనుతనం ఆకట్టుకుంటుంది. చెల్లింపులు నగదు స్వీకరణలో జాగ్రత్త. పెద్ద మొత్తం సాయం తగదు. పొగిడే వ్యక్తుల ఆంతర్యం గ్రహించండి. ఆది సోమవారాల్లో ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. చిరు వ్యాపారులకు ఆశాజనకం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉపాధ్యాయులకు పదోన్నతి ఉంటుంది. వారం మధ్యలో స్త్రీలతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. మీలోని బలహీనతను తొలగించుకోవడంపై దృష్టి పెడతారు. విదేశీయాన ప్రయాణాలు వాయిదా పడతాయి. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధీటుగా ఎదుర్కొంటారు. ఆర్థికంగా బలం చేకూరి అవసరాలు తీరుతాయి. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. వారం చివరిలో విద్యార్థులు కోరుకున్న అవకాశాలను దక్కించుకుంటారు. కుటుంబ సభ్యులు మీ విధానాలను ప్రశంసిస్తారు.
సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో మరిన్ని లాభాలు అందవచ్చు. ఉద్యోగాలలో కొన్ని అవకాశాలు తిరిగి దక్కుతాయి. కళారంగం వారి కృషి ఫలిస్తుంది. సింహరాశి వారి ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం అమ్మవారిని పూజించండి, ప్రార్థించండి. అలాగే గణపతి స్తోత్రాలు కూడా పఠించండి. ఉత్తమ ఫలితాలు అందుతాయి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఆశయాల సాధనలో కుటుంబ సభ్యులు సహకరిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు అధిగమిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. గృహ మార్పు కలిసి వస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బంధుత్వాలు, వ్యాపకాలు పెంపొందుతాయి. సంప్రదింపులు అనుకూలం. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. మంగళ, బుధవారాల్లో ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. అధైర్యపడకూడదు. ఆటంకాలు క్రమంగా తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. వారం మధ్యలో వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. చిన్నపాటి అనారోగ్యానికి గురై చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. ఉద్యోగస్తులు తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. స్త్రీలు అందరి యందు కలుపుగోలుతనంగా వ్యవహరించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. పాత మొండి బాకీలు వసూలవుతాయి. గతంలో చేజారిన కొన్ని వస్తువులు తిరిగి లభ్యమవుతాయి. వారం చివరిలో ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే సూచనలు ఉన్నాయి. విలువైన వస్తువులు జాగ్రత్త. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో స్థాయి పెరిగే సూచనలు ఉన్నాయి. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు. కన్యా రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది. గ్రహపీడల నుంచి బయటపడతారు. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులారాశి వారి వారం ప్రారంభంలో మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఖర్చులు పర్వాలేదనిపిస్తాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. ఎదుటి వారి గురించి ఉన్నతంగా ఆలోచిస్తారు. వారే మీ మంచితనాన్ని అర్థం చేసుకోరు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. గృహ మరమ్మతులు చేపడతారు. పనులు వేగవంతమవుతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరం. అనవసరపు జోక్యం తగదు. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. గురు, శుక్రవారాల్లో వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వివాదాలు సద్దుమణుగుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వారం మధ్యలో శ్రీమతితో చిన్న చిన్న సమస్యలు వచ్చినా సర్దుకుంటాయి. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యంలో స్వల్ప తేడాలు ఉంటాయి. గృహ మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. పొదుపు పథకాలు, స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్, ఆటోమొబైల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఆశ్చర్యకరమైన రీతిలో ఆదాయం సమకూరుతుంది. వారం చివరిలో పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలను సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు, వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగ నిర్వహణలో ఆటంకాలు తొలగుతాయి. కళారంగం వారికి వివాదాలు తీరుతాయి. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించినా, ప్రార్థించినా విశేషమైన పుణ్య ఫలితం. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభాశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి వారం ప్రారంభంలో మీ సామర్థ్యంపై నమ్మకం పెంచుకోండి. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఎదుటి వారి నుంచి సహాయం ఆశించవద్దు. అవకాశాలు చేజారిపోతాయి. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. పరిస్థితులు త్వరలో చక్కబడతాయి. ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు మూలక ధనం గ్రహిస్తారు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి.
దంపతుల మధ్య సఖ్యత లోపం, ఆత్మీయుల రాక ఊరట కలిగిస్తుంది. సంతానం గురించి ఆందోళన చెందుతారు. ప్రముఖుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. వారం మధ్యలో నిరుద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చేతివృత్తుల వారికి ప్రజా సంబంధాలు విస్తరిస్తారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. స్త్రీలకు నరాలు, దంతాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. వస్త్ర వ్యాపారులు పని వాళ్లను ఓ కంట కనిపెట్టుకుని ఉండడం శ్రేయస్కరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. వారం చివరిలో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆస్తుల వ్యవహారాల్లో ఒప్పందాలు చేసుకుంటారు. ఆప్తుల నుంచి కీలక సందేశం వింటారు. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు ఉంటాయి. వాహన సౌఖ్యం. నూతన విద్యావకాశాలు ఉంటాయి. గృహ నిర్మాణాలపై ప్రతిష్టంభన తొలగుతుంది. వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో ఉన్నత స్థాయి ఉంటుంది. కళారంగం వారికి అనుకూలమైన సమయం. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసాను పఠించండి. వృశ్చిక రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొన్ని విషయాలు ఊహించినట్లే జరుగుతాయి. మొహమాటాలు, ఒత్తిళ్లకు తలొగ్గవద్దు. ఎదుటి వారికి మీ నిర్ణయాలను ఖచ్చితంగా వ్యక్తం చేయండి. మీ శ్రీమతి సలహా పాటించండి. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. కార్యక్రమాలను వాయిదా వేసుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. ఆత్మీయుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి సారిస్తారు. విద్యా ప్రకటనలు, బోగస్ సంస్థలను విశ్వసించవద్దు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపార అభివృద్ధికి మరింతగా శ్రమించాలి. సంస్థల స్థాపనలకు వనరులు సర్దుబాటు అవుతాయి. వారం మధ్యలో స్త్రీలకు ఆహార, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెలకువ అవసరం. ఏసీ, కూలర్, మెకానిక్ రంగాల వారికి సంతృప్తి కానవస్తుంది. నూతనంగా చేపట్టిన వ్యవహారాలు సమయానికి పూర్తవుతాయి. ఆలోచనలను అమలు చేస్తారు. వారం చివరిలో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి తెచ్చుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహన సౌఖ్యం. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణపతి స్తోత్రాలు పఠించండి. వీలైనంత ఎక్కువ సమయం దైవ ధ్యానంలో గడపడం మంచిది. ధనుస్సు రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మకర రాశి వారి వారం ప్రారంభంలో ఎవరిని అతిగా విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తగదు. సన్నిహితుల సలహా పాటించండి. ఒక్కసారి అనేక పనులతో సతమతమవుతారు. ఖర్చులు సంతృప్తికరం. అవసరాలు నెరవేరుతాయి. వివాహ యత్నాలను తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలం. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక లావాదేవీలతో హడావిడిగా ఉంటారు. ఫైనాన్స్ సంస్థలతో ఇబ్బందులు తలెత్తుతాయి. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఏజెన్సీలు, కాంట్రాక్టులు లాభిస్తాయి. హోల్సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. జూదాలు, బెట్టింగులకు దూరంగా ఉండాలి. వారం మధ్యలో ఔదార్యం ఉన్న స్నేహితులు మీ ఆర్థిక అవసరాలకు అందివస్తారు. రాజకీయాల్లోని వారికి సంఘంలో స్థాయి పెరుగుతుంది. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. హోటల్, క్యాటరింగ్ రంగాల్లో వారు పనివాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారం చివరలో అనుకున్న పనుల్లో విజయం ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. ఆశించిన రాబడి దక్కి అవసరాలు తీరుతాయి. నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. వ్యాపారాలలో లాభాలు మరింతగా దక్కుతాయి. ఉద్యోగాలలో వివాదాలు తీరుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీ లక్ష్మీనారాయణలను పూజించినా, ప్రార్థించినా శుభం చేకూరుతుంది. కొంతవరకు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. మకర రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి.
ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారి వారం ప్రారంభంలో ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వస్తు నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించండి. పత్రాలు, నగదు జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. సన్నిహితుల కలయికతో కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. విమర్శలను ధీటుగా స్పందిస్తారు. ఆది సోమవారాల్లో కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పరిస్థితులు క్రమంగా సర్దుకుంటాయి. ఆదాయ వ్యయాలు పర్వాలేదనిపిస్తాయి. సకాలంలో చెల్లింపులు ఉంటాయి. ఉద్యోగ యత్నంలో నిరుత్సాహం తగదు. త్వరలో శుభవార్తను వింటారు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. వారం మధ్యలో బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఒత్తిడి, చికాకులు వంటివి తప్పవు. సంఘంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి నాంది పలుకుతాయి. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు, పనులు మార్చుకోవలసి వస్తుంది. వారం చివరిలో కొన్ని పనుల్లో ఆటంకాలు తొలగి ముందుకు సాగుతారు. కోర్టు వివాదం పరిష్కార దశకు చేరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యతిరేక పరిస్థితులు సైతం అనుకూలంగా మార్చుకుంటారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలలో మరిన్ని లాభాలు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం అందుతుంది. రాజకీయ వర్గాలకు శుభవార్తలు అందుతాయి. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠించండి. హనుమనామ స్మరణ చేయడం మంచిది. కుంభరాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారి వారం ప్రారంభంలో శుభకార్యం నిశ్చయమవుతుంది. వివాహ వేదికలను అన్వేషిస్తారు. ఖర్చులు విపరీతం. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. గృహంలో మార్పులు చేపడతారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. మంగళ, శనివారాల్లో అపరిచితులతో జాగ్రత్త. నమ్మిన వారే తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. ధనలాభం ఉంటుంది. అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. ప్రశంసలు అందుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. వారం మధ్యలో మిర్చి, నూనె, పసుపు, చింతపండు, ప్లాస్టిక్, రిటైల్ వ్యాపారులకు లాభదాయకం. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొంతమంది మీ నుంచి ధన, వస్తు సహాయం ఆశించవచ్చు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. వాతావరణంలోని మార్పు రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది. సన్నిహితులతో తగాదాలకు దూరంగా ఉండాలి. బాధ్యతలతో సతమతమవుతారు. వారం చివరిలో ప్రతి నిర్ణయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. ఇంటి నిర్మాణ యత్నాలకు ప్రయత్నాలను ప్రారంభిస్తారు. ముఖ్యమైన సమావేశాలకు హాజరవుతారు. ఆస్తులపై కొన్ని వివాదాలు తొలగుతాయి. వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు. రాజకీయ వర్గాలకు అవకాశాలు కొన్ని దూరమవుతాయి. మీనరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణలను పూజించండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ 12 రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.